అందరికీ నమస్కారం. జనగాం డిస్టిక్లో బుక్యా నవీన్ నా పేరు. మాది మహబాద్ డిస్టిక్, ఊరు పెద్దనాగారం. నేను బీపీఎంగా చేస్తున్నాను ఇక్కడ అడవికేశ్వరంలో, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా. మా దగ్గర ఆర్డి, ఎస్ఏ, సుకన్యవి, మన టీడీ, ఎస్బి రికార్డ్స్ చాలా ఉన్నాయి. డిపాజిట్లు కూడా ఉన్నాయి. పెన్షన్స్ వచ్చేసి 176 వరకు పెన్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాం మేము ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అడవికేశ్వరం. డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి? డిపాజిట్లు మా దగ్గర 150 ప్లస్ ఉన్నాయి. మా దగ్గర ఆర్డి సెక్యూర్ డిపాజిట్. ఇప్పుడు మళ్ళీ మీకు ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 180 ప్లస్ ఉంటాయి. 180 ప్లస్ అంటే వాళ్ళ పేమెంట్ ఎట్లా పడుతుంది? పేమెంట్స్ మన వాళ్ళ అకౌంట్ ద్వారానే పడుతున్నాయి మనకు, ఎన్ఆర్జిఎస్ అకౌంట్స్ ద్వారానే. కొంతమందికి ఏమో ఐపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్లో పడుతున్నాయి. కొంతమందికి ఎస్బీఐలో పడుతున్నాయి మనకు, వాళ్ళు అకౌంట్స్ ఇచ్చిన బట్టి ఆధారంగా. ఇప్పుడు పెన్షన్స్ ఏ రకాలు ఎన్ని ఉన్నాయి? 170కి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి మనకల్లా 130 ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి. నార్మల్ ఏమో మనకి 130 ప్లస్ ఉన్నాయి నార్మల్స్. ఇంకా మీరు ఎట్లా వీళ్ళకి అందుబాటులో ఎట్లా ఉంటుంది? రోజున్న 8:30 to 9 o'clock వచ్చేసి 1:30 వరకు సర్వీస్ చేసి మళ్ళీ 2కి స్టార్ట్ అవుతాం. మళ్ళీ మాకు డ్యూటీ వచ్చేసి 4-5 అవర్స్. ఇక్కడ మీరు కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నారు కదా? అందుబాటులోనే ఉంటుంటాం. అంటే ఇప్పుడు నడవలేని వారు కూడా కొంచెం ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా మీరు సర్వీస్ చేస్తారు? ఓల్డేజ్ లేని వాళ్ళకి పెన్షన్స్ వచ్చేసి సెక్రటరీ ఉంటారు కదా మా దగ్గర, సెక్రటరీ ద్వారా వాళ్ళకి పెన్షన్స్ పెట్టించి ఇస్తూ ఉంటాం మేము. వాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి ఇట్లా వెళ్ళి ఏమన్నా మనకు పెన్షన్స్ తీసుకున్నాక వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళ క్యాష్ వాళ్ళకి హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది? మన ఎస్ఎస్పియా సెక్రటరీ ద్వారా పెట్టిచ్చేసి వాళ్ళ దగ్గర ఒక సైన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. అవి ఎన్ని ఉన్నాయి? అవి వచ్చేసి 25 ఉన్నాయి. 25 బెడ్ రెస్ట్. ఇంకా మీరు వీళ్ళకు ప్రభుత్వానికి మధ్యలో వారసులు ఉన్నారు కదా, వీళ్ళకి ఎట్లా ఇంకా ఏ రకమైనటువంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు పొలాలు ఉంటాయి, కొంతమందికి వరి ఉంటాయి, అవి పండిస్తుంటారు. వాళ్ళు డబ్బులు ఏం చేస్తారో తెలియదు కాబట్టి అడిగి ఒక డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేపించేసి, ఫిక్స్డ్ డిపాజిట్ ఐపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో చాలా ఉన్నాయి డిపాజిట్లు. ఇప్పుడు వచ్చేసి 1 లక్ష కట్టుకుంటే, మనం 12 సంవత్సరాల లక్షలు కట్టుకుంటే అది వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 36 లక్షలు వస్తాయి మనకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో. డిపాజిట్లు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా వాళ్ళ టైం పీరియడ్? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు 50,000 కట్టుకుంటే 50,000 వచ్చేసి 6 ఇయర్స్ వరకు కట్టుకోవచ్చు. 6 ఇయర్స్ 50,000 డిపాజిట్ చేస్తే మనకు నెక్స్ట్ 2 ఇయర్స్ ఆగి మళ్ళీ 12,000 ఒక్కసారి వస్తుంది మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి. 6 ఇయర్స్ డిపాజిట్ 50,000 అయిపోయినాక 2 ఇయర్స్ వెయిట్ చేస్తే మళ్ళీ మనకు 6 డబల్ వస్తాయి. 3rd ఇయర్ నుంచి 12 lakhs వస్తాయి మనకు డిపాజిట్లు. మళ్ళీ మన దగ్గర వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా చాలా ఉన్నాయి. 599 చాలా ఉన్నాయి. టాటా ఉన్నాయి, టాటా బిర్లా ఉన్నాయి. మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఐపీబీ బ్రాంచ్ పోస్ట్ బ్యాంక్లో. మీరు ఇంకా డిపాజిట్లు ఏ రకంగా పెంచాలనుకుంటారు? అవును పెంచాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సుకన్య ఉన్నాయి. సుకన్య మందిగా పాప మీద కూడా డిపాజిట్ చేయాలి చాలా. ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు కొంచెం ఇది లేరు, ఉంటూ వస్తుంటే డిపాజిట్ పెంచాలని అనుకుంటున్నాను.